ప్రైజ్ ది లార్డ్. దేవుడు సృష్టిలో ప్రతిదీ ఒక క్రమమైన పద్ధతిలో మనకి ఏర్పాటు చేసి ఇచ్చాడు. మనుషుని కూడా ఒక క్రమమైన పద్ధతిలోనే ఆయన జీవించమన్నాడు. చదవవలసిన టైంలో చదవాలి, పడుకోవాల్సిన టైంలో పడుకోవాలి, ఉద్యోగం చేయవలసిన టైంలో ఉద్యోగం చేయాలి, వివాహం చేసుకోవాల్సిన టైంలో వివాహం చేసుకోవాలి. అలా కాకుండా చదువుకోవాల్సిన టైంలో నేను ఎంజాయ్ చేస్తాను, లోకాంతరంగా బ్రతుకుతాను, తర్వాత ఎప్పుడో చదువుతాను, తర్వాత ఎప్పుడో సెటిల్ అవుతానంటే నీ లైఫ్లో సగం కాలం గడిచిపోతుంది. ఈ విధంగా చేయడం క్రమం తప్పవడం వల్ల మన జీవితం అంతా ట్రాక్ తప్పిపోయి అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మరి శరీరకంగానే మన జీవితం ఇలా అస్తవ్యస్తం అయిపోయినప్పుడు మనం ఆత్మీయంగా మన జీవితాన్ని క్రమమైన పద్ధతిలో అలవాటు చేసుకోలేనప్పుడు మన ఆత్మ దేవుని రాజ్యానికి చేరుకోదు. ప్రియులారా, ఆత్మీయ జీవితం అత్యంత ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో మనకు దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వాలి, దేవునితో గడపవలసిన సమయాన్ని గడపాలి, వాక్యం చదవవలసిన టైంలో వాక్యం చదవాలి, దేవుని మందిరానికి వెళ్ళవలసిన టైంలో మందిరానికి వెళ్ళాలి. ఈ విధమైన క్రమాన్ని భక్తి జీవితంలో ఎప్పుడైతే మనం పాటిస్తామో